కథల్లోని మరొక కథ ఇజ్రాయేలు ఈజిప్టును వదిలి వెళ్ళటం. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఆ దేశాన్ని తొందరగా విడిచిపెట్టాలి. ఆ సమయంలో వారికి భోజనం చాలా అవసరం. అందుకని వారు పులియని పిండి ముద్దను చేసుకున్నారు. అది పులిసి పొంగేదాకా ఉండనక్కర్లేదు. కనుక ఆ పిండితో రొట్టెలు తొందరగా చేసుకోవచ్చు. అలా చేసిన రొట్టెలకు పులియని రొట్టెలు అని పేరు పెట్టారు. ఇప్పటికీ పస్కా పండుగకు ఇజ్రాయేలు పులియని రొట్టెలను ఉపయోగిస్తారు. తమ పూర్వీకులు ఈజిప్టు దేశాన్ని హడావుడిగా విడిచి వెళ్లారనే సంగతి అది జ్ఞాపకం చేస్తుంది. సుమారు 10 లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుంచి కాలినడకన బయలుదేరారు. ఇంకా ఇతరులు చాలామంది వారితో పాటు గొర్రెలు, మేకలు, పశువులు కలిసి వెళ్ళాయి. ఈజిప్టు నుంచి తీసుకువచ్చిన పిండితో పులియని రొట్టెల్ని కాల్చుకున్నారు. వారు ఆకస్మికంగా ఈజిప్టు దేశాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది. అందుకని ప్రయాణానికి కావలసిన భోజనం సిద్ధం చేసుకోవడానికి కూడా సమయం లేకపోయింది. ఇజ్రాయేలు ప్రజలు సుమారు 430 సంవత్సరాలు ఈజిప్టులో జీవించారు. సరిగ్గా 430 సంవత్సరాలు ముగిసినప్పుడు దేవుడు ప్రజలంతా ఈజిప్టును వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రంతా కాపాడి ఈజిప్టు నుంచి ఇజ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ప్రతి సంవత్సరం ఆ రాత్రిని గుర్తు చేసుకుంటూ దేవునికి స్తుతిగా ఇజ్రాయేలు ప్రజలు దీన్ని పండుగలా ఆచరిస్తారు. ఫరో రాజు నిర్ణయించుకున్నాడు. ఈజిప్టు సైన్యం, ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం సమీపంలో మకాం వేసి ఉన్నట్లు కనుగొన్నారు. ఇజ్రాయేలు ప్రజలు తమను వెంటాడుతూ వస్తున్న ఈజిప్టు రాజును, అతని సైన్యాన్ని చూసి భయపడ్డారు. సహాయం చేయమని వారు ప్రభువును వేడుకొన్నారు. అప్పుడు ప్రజలు మోషేతో, ఈజిప్టులో సమాధులు లేవా? చనిపోవడానికి మమ్మల్ని ఈ అరణ్యం లోపలికి తీసుకొని వచ్చావా? నీవు ఈజిప్టు నుంచి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి మాకు ఎన్ని కష్టాలు పెట్టావో చూడు. ఇలాంటి సంఘటన ఏదో జరుగుతుందని మేం ఆ దేశం వదిలి బయటికి రాకముందే నీకు చెప్పాం. మమ్మల్ని మా దారిన వదిలేసి ఆ ఈజిప్టు ప్రజలకు బానిసలుగానే బ్రతకనిమ్మని. ఈ అడవిలో చనిపోవటం కంటే బానిసలుగా బ్రతకడమే బాగుంటుంది అన్నారు. అప్పుడు మోషే ప్రజలతో, భయపడకండి, నెమ్మదిగా ఉండండి. ఈరోజు మిమ్మల్ని రక్షించడానికి ప్రభువు ఏం చేస్తాడో జాగ్రత్తగా ఓర్పుతో కనిపెట్టి చూడండి. ఈజిప్టు ప్రజల్ని మీరు ఇంకా ఎప్పటికీ చూడరు. ప్రభువు మీ పక్షాన ఉండి వారితో పోరాటం చేస్తాడు. ప్రభువు, మీరు ప్రశాంతంగా ఉండండి, అదే చాలు అన్నాడు. తరువాత ప్రభువు మోషేతో, సహాయం చేయమని నీవెందుకు మొరపెడుతున్నావు? ముందుకు సాగిపోండని ప్రజలతో చెప్పు. నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తి సముద్రం వైపు చూపించు. ఆ నీళ్లు వేరైపోతాయి. సముద్రం మధ్యలో ఆరిన నేల మీద ఇజ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళగలుగుతారు. వారి వెనుక ఈజిప్టు సైన్యం కూడా వెళ్తుంది. ఈజిప్టు సైన్యంతో నేను పోరాడి వారిని ఓడించినప్పుడు నేను ప్రభువునని వారు తెలుసుకుంటారు. అప్పుడు వారు నన్ను స్తుతిస్తారు అన్నాడు. అప్పటిదాకా ఇజ్రాయేలుకు ముందుగా వెళ్తుంటే దేవుని దూత ఆ సహాయంతో ఆ సమయంలో ఆ ప్రజల వెనుక వెళ్ళాడు. అంతేకాక ఇజ్రాయేలుకు ముందుగా నడిచిన మేఘస్తంభం ఆ సమయంలో వారి వెనక నిలిచింది. ఈజిప్టు సైన్యానికి ఇజ్రాయెల్కి మధ్య స్థలానికి చేరింది. ఆ మేఘస్తంభం మూలంగా ఈజిప్టు ప్రజలకు చీకటి ఏర్పడింది. ఇజ్రాయేలు ప్రజలకు మాత్రం అది వెలుగునిచ్చింది. అందుకని ఆ రాత్రంతా ఈజిప్టు సైన్యం ఇజ్రాయేలు దగ్గరికి రాలేకపోయారు. మోషే సముద్రం వైపు తన చేతిని చాపాడు. ప్రభువు తీవ్రమైన తూర్పు గాలిని రప్పించి సముద్రం వెనక్కి మళ్ళేటట్లు చేశాడు. ఆ రాత్రంతా గాలి వీచింది. నీరు విడిపోయి ఆరిన నేల ఏర్పడింది. ఇజ్రాయేలు ప్రజలు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు. 2 పక్కల నీళ్లు గోడల్లా నిలిచాయి. వారి వెనుకనే ఈజిప్టు ప్రజలు కూడా వారి గుర్రాలతో, రథాలతో వెంబడించారు.